ఓ హద్దు ఉంటుంది, కానీ ఆ హద్దు దాటితే వచ్చేది సునామీనే. అధికార చక్రం మారింది, ఆసనము మారింది, కానీ ఆ కుర్చీ కింద ఉన్న కంకర రాళ్లు మాత్రం ఇంకా కదులుతూనే ఉన్నాయి. పాలకుడు వేగంగా పరిగెడుతుంటే పాలనా యంత్రాంగం మాత్రం వెనక నుంచి కాళ్లకు సంకెళ్లు వేయాలని చూస్తోందా? 10 ఏళ్ల పాత వాసనలు ఇంకా సచివాలయం గోడల మధ్య గుప్పుమంటున్నాయా? వ్యవస్థలను చేతుల్లోకి తీసుకున్నామన్న అహంకారమా, లేక ప్రభుత్వంపై సాగుతున్న అప్రకటిత యుద్ధమా? ఒకవైపు ముఖ్యమంత్రి గ్లోబల్ విజన్తో రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలబెట్టాలని చూస్తుంటే, మరోవైపు కొందరు లీకు వీరులు ప్రభుత్వ ప్రతిష్టను బజార్న పడేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో పాలకుడు ఇప్పుడు కత్తికి పదును పెడుతున్నారు. ఆఫీసర్స్ ఎప్పుడూ ప్రభుత్వానికి సెల్యూట్ చేయాల్సిందే, కానీ ఇక్కడ పాత బాస్లకు వంత పాడుతూ సమాచారాన్ని తరలిస్తున్న ఆ కంచె చేను మేస్తున్న కథ కమామిషి ఏంటో తెలియాల్సి ఉంది. మారతారా లేక మార్చబడతారా? హెచ్చరికల పర్వం ముగిసింది, ఇక యాక్షన్ మొదలు కానుంది. తెలంగాణ బ్యూరోక్రసీలో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆ భారీ ప్రక్షాళన వెనక ఉన్న అసలైన ఆ చేదు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయ పాలనా పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అధికారులందరూ తమ పనితీరును మార్చుకోవాలని ఆయన స్పష్టమైన సందేశాన్ని పంపారు. ప్రభుత్వం మారినా ఇంకా కొంతమంది అధికారులు పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తున్నారని సీఎం భావిస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక సమాచారాన్ని బయటకు చేరవేస్తున్న కొందరు అధికారులు లీకు వీరులుగా మారారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల్లో కూడా కొందరు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని సీఎం గుర్తింపు పొందినట్టు సమాచారం. ఇటువంటి ధోరణి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాలనాపరమైన నిర్ణయాల్లో అధికారుల తొందరపాటు వల్ల ప్రభుత్వం వివాదాల్లో చిక్కుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావాల్సిన పథకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఏసీ గదులకే పరిమితమవుతున్నారని సీఎం బహిరంగంగానే హెచ్చరించారు. తాము సూచించిన మార్పులను స్వీకరించని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ అసంతృప్తికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఉప సర్పంచుల అధికారాలకు సంబంధించి అధికారులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. విధుల నిర్వహణలో ఉప సర్పంచుల పాత్రను తగ్గించేలా జారీ అయిన ఉత్తర్వులు వివాదాస్పదం కావడంతో సీఎం దీనిపై సీరియస్ అయ్యారు. అధికారుల రాజకీయ పరిణామాలను గమనించకుండా తొందరపాటుతో జీవోలు విడుదల చేయడం వల్ల ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోందని ముఖ్యమంత్రి మందలించారు. ఈ క్రమంలోనే ఉప సర్పంచుల అధికారాల విషయంలో తలెత్తిన గందరగోళాన్ని సరిదిద్దాలని ఆదేశించారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి సవరణ ఉత్తర్వులను విడుదల చేయాల్సి వచ్చింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం పాలనా వ్యవస్థలో భారీ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పనితీరు సక్రమంగా లేని అధికారులను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోని వారిని లూప్ లైన్ పోస్టింగులకు పంపే యోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త మార్పులు ఉంటాయని సీఎం ఇప్పటికే సంకేతాలిచ్చారు. కొందరు కలెక్టర్లు, సెక్రటరీలు కేవలం మంత్రులకు మాత్రమే సహకరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను పక్కన పెడుతున్నారని నివేదికలు అందుతున్నాయి. దీనివల్ల శాఖల మధ్య సమన్వయం లోపించి పనులు మందగిస్తున్నాయని సీఎంఓ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి అధికారి పనితీరును ఇకపై నెలవారీగా సమీక్షించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయని అధికారుల సర్వీస్ బుక్కుల్లో ఆ వివరాలను నమోదు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే అధికారులకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. పాత ప్రభుత్వ ముద్ర నుంచి బయటకు వచ్చి కొత్త సర్కార్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు.
జిల్లా స్థాయిలో కూడా పాలనను గాడిలో పెట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చునని తెలుస్తోంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే వారిపై నిఘా పెంచాలని నిఘా వర్గాలను కూడా ఆదేశించినట్టు సమాచారం. ముఖ్యంగా లీకుల వ్యవహారంపై సీఎం రేవంత్ చాలా సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి 2026 ప్రారంభం నుంచి తెలంగాణ బ్యూరోక్రసీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అధికారులందరూ ప్రభుత్వ వేగానికి అనుగుణంగా మారాలని, లేదంటే మార్చబడతారని సీఎం రేవంత్ పరోక్షంగా హెచ్చరించారు. రాబోయే కాలంలో పాలన మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పనితీరుపై గత 2 ఏళ్లుగా నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ విజన్కు అనుగుణంగా అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షించాలని ఆయన పదే పదే సూచిస్తున్నారు. ముఖ్యంగా సెక్రటరీ స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం లేదని, దీనివల్ల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లోపిస్తోందని సీఎం భావిస్తున్నారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోవడంపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. హెచ్చరికలకే పరిమితం కాకుండా మొండిగా వ్యవహరించే అధికారులపై ముఖ్యమంత్రి ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా క్లారిటీగా పనులు చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం తమ పాత పద్ధతుల్నే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు భయంతోనో లేదా బాధ్యతతోనో పనిచేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో వారి బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ధరణి పోర్టల్, రెవెన్యూ యంత్రాంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గురిపెట్టారు. 10 ఏళ్ల పాటు సాగిన భూముల దందాల్లో భాగస్వాములైన కొందరు అధికారులు ఇప్పటికీ పాత యజమానుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. పేదల భూ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తూ బడాబాబుల ఫైళ్లను వేగంగా కదిలిస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో వేళ్లూనుకున్న ఈ అవినీతి నెట్వర్క్ను ఛేదించకపోతే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని ఆయన భావించాల్సి ఉంటుంది. కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం ఇచ్చిన హెచ్చరికలు ఈ దిశగానే సాగాయని విశ్లేషించవచ్చు. చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాల కూల్చివేత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా ఆశయాలకు కొందరు అధికారులు గండి కొడుతున్నారు. కూల్చివేతలకు వెళ్లకముందే ఏ భవనాలపై చర్యలు తీసుకోబోతున్నారో సమాచారం లీక్ అవుతుండడం ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత పాలకుల సన్నిహితులకు చెందిన కట్టడాలను కాపాడేందుకు క్షేత్రస్థాయి అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహం ఇప్పుడు రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఈ లీకుల వెనుక ఉన్న భారీ కుట్రను ఛేదించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగడం వ్యవస్థలో ఉన్న లొసుగులను అర్థం చేస్తోంది. తెలంగాణలో నిరంతరం విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో కావాలనే టెక్నికల్ గ్లిచెస్ పేరుతో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కుట్రగా సీఎం భావిస్తున్నారు. విద్యుత్ సౌధ నుంచి సబ్స్టేషన్ల వరకు ఉన్న ఈ శత్రుశేషాన్ని ఏరిపారివేయాలని సీఎం ఆదేశించడం పాలనాపరమైన కఠినత్వానికి సంకేతాలిస్తోంది. రాష్ట్ర భద్రతకు, శాంతి భద్రతలకు అత్యంత కీలకమైన పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదన్నది మరో ఆందోళనకర అంశం. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు ఇప్పటికీ మాజీ నేతలకు రిపోర్ట్ చేస్తున్నారన్న సమాచారం పెను సంచలనంగా మారింది. ప్రభుత్వ వ్యూహాలను ప్రతిపక్షాలకు చేరవేయడం, కీలక మంత్రుల కదలికలపై నిఘా ఉంచడం వంటి పనులు జరుగుతున్నాయని సీఎంఓ అనుమానిస్తోంది. ఇటువంటి స్లీపర్ సెల్స్ బ్యూరోక్రసీలో ఉండడం ప్రజాస్వామ్యానికే గండమని, దీనిపై రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం అత్యంత కఠినంగా ఉంటుందని చర్చనీయాంశమైంది.
బ్యూరోక్రసీలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోంది. అది వెయిట్ అండ్ వాచ్, అంటే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం, మళ్లీ పాత రోజులు వస్తాయేమో అన్న ఆశతో కొందరు ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరు ఫైళ్లను ఆమోదించరు, అలా అని తిరస్కరించరు. కేవలం కాలం గడుపుతూ క్లిష్టమైన నిర్ణయాలను పెండింగ్లో పెడుతూ వ్యవస్థను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం బద్ధకం కాదు, పాలకుడి వేగాన్ని అడ్డుకోవడానికి అధికారులు ఆడుతున్న ఒక రాజకీయ జూదంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాలు తిరిగి వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టాలని ఆయన తాపత్రయపడుతుంటే, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం చిన్న చిన్న పనుల కోసం సామాన్యులను ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. పాలకుడి ఆలోచనలు ఆకాశంలో ఉంటే యంత్రాంగం అడుగులు పాతాళంలో ఉన్నాయని అర్థమవుతోంది. ఈ గ్యాప్ భర్తీ కానంతకాలం ముఖ్యమంత్రి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందన్న భయం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతోంది. అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణపై ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నా అమలులో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు నేటికి అదే నెట్వర్క్ను కొనసాగిస్తూ పనుల నాణ్యతను దెబ్బతీస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లాల్సిన డైరెక్టరేట్ అధికారులు, జిల్లా కలెక్టర్లు కేవలం కాగితాల మీద రిపోర్టులు చూసి సంతృప్తి పడుతుండడం వ్యవస్థలో పేరుకుపోయిన మొండితనానికి నిదర్శనమని భావించాలి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను వక్రీకరించి సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం జరిగేలా చూడడంలో కొందరు అధికారులు కీ రోల్ పోషిస్తున్నారన్న వార్తలు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద జీవోలను కావాలనే ముందుగా లీక్ చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. ఇది అధికారిక గోప్యతను ఉల్లంఘించడమే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమని సంకేతాలిస్తోంది. ఈ సైలెంట్ సాబోటేజ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను గుర్తించడమే ఇప్పుడు సీఎం ముందున్న అతిపెద్ద సవాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక రకమైన లోన్లీ బ్యాటిల్, అంటే ఒంటరి పోరాటం చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఒకవైపు ప్రతిపక్షాల దాడి, మరోవైపు సహకరించని బ్యూరోక్రసీ. ఈ రెండింటి మధ్య ఆయన తన పరిపాలనా ముద్రను వేయడానికి కత్తి మీద సాము చేస్తున్నారు. అధికారులారా, పాలకుడి సహనం నశించిందంటే ఫలితాలు ఎలా ఉంటాయో సర్వీస్ బుక్కుల నమోదు ఆదేశమే మనకు అర్థం చేస్తోంది. రాబోయే మార్పులు కేవలం బదిలీలకే పరిమితం కావు. అది తెలంగాణ చరిత్రలోని అతిపెద్ద పాలనాపరమైన ప్రక్షాళనగా నిలిచిపోనుందని విశ్లేషకుల అభిప్రాయం. పాలన అనేది కేవలం కాగితాల మీద సంతకాలు చేయడం కాదు, అది కోట్ల మంది ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేయడం. 10 ఏళ్ల అలవాట్లను వదులుకోలేక పాత యజమానుల ఆజ్ఞల కోసం ఇంకా ఎదురు చూసే అధికారులు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరు జీతం తీసుకుంటున్నది సామాన్యుడి చెమట చుక్క నుంచి. మీరు సెల్యూట్ చేయాల్సింది రాజ్యాంగానికి, ప్రజలు ఎన్నుకున్న పాలకుడికి మాత్రమే. వ్యవస్థలో పాతుకుపోయిన లీకుల వైరస్ను అంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేసిన సర్జికల్ ఆపరేషన్ ఫలితం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. జనవరి 2026 తెలంగాణ బ్యూరోక్రసీ చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతోంది. మార్పు అనేది మనిషిలో మొదలవ్వాలి, అది అధికారుల పనితీరులో ప్రతిబింబించాలి. పాలకుడు మారుతాడు, పదవులు వస్తాయి పోతాయి, కానీ ప్రజాసేవకుడు అన్న నిబద్ధతను గాలి కొదిలేస్తే చరిత్ర అలాంటి వారిని ఎన్నటికీ క్షమించదు. ముఖ్యమంత్రి విసిరిన ఈ అల్టిమేటం తర్వాత వ్యవస్థలో మార్పు మొదలవుతుందా, లేక వ్యవస్థే మార్పును మింగేస్తుందా అనేందుకు మాత్రం సమయం లేదు, కేవలం ఆలోచనే మిగిలింది.